Subscribe to Color Frames. టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఉన్నపలంగా రిటైర్మెంట్ ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. బోర్డర్ గవస్కర్ సిరీస్ కి ఎంపికైన అశ్విన్ 3 మ్యాచ్ల తర్వాత తన క్రికెట్ కెరీర్ ను ముగించాడు. అయితే రిటైర్ అయిన అశ్విన్ కు బీసీసీఐ పెన్షన్ కింద భారీ మొత్తంలో ఇవ్వనుంది. మరి రిటైర్మెంట్ అనంతరం బీసీసీఐ నుంచి అతనికి ఎంత వస్తుందో చూద్దాం. అశ్విన్ భారత్ తరఫున 106 టెస్టు మ్యాచ్లు ఆడాడు. అతని హయాంలో టీమిండియా టెస్టుల్లో రారాజుగా నిలిచింది. ఈ కాలంలో అశ్విన్ ఎన్నో అవార్డులు రివార్డులు గెలుచుకున్నాడు. అతని సేవలకు గాను బీసీసీఐ అతనికి పెన్షన్ కింద గౌరవ వేతనం ఇస్తోంది. అశ్విన్ కు బోర్డు నుంచి నెలకు 52,500 నుంచి 60,000 వరకు పెన్షన్ లభిస్తోంది. నిజానికి బీసీసీఐ రిటైర్డ్ ఆటగాళ్లకు పెన్షన్ ఇస్తోంది. ఈ పెన్షన్ మొత్తాన్ని 2022 సంవత్సరంలో పెంచారు. 2003, 2004 వరకు 25 నుండి 49 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడిన క్రికెటర్లకు నెలకు 30,000 అందిస్తుంది. అయితే అంతకు ముందు 15,000 ఉండేది. 50 నుంచి 74 మ్యాచ్లు లేదా అంతకంటే ఎక్కువ మ్యాచ్లు ఆడిన వారికి 22,500 నుంచి 30,000 వచ్చేది. అయితే పెంచిన తర్వాత ఇప్పుడు అది ప్రతి నెల 45,000 నుంచి 52,500 పింఛన్ గా అందుతోంది. 1993 డిసెంబర్ 31 లోపు పదవి విరమణ చేసి 25 కంటే ఎక్కువ టెస్టు మ్యాచ్లు ఆడిన టెస్ట్ క్రికెటర్లందరికీ నెలకు 50,000 అందజేస్తామని 2015లో బీసీసీఐ తెలిపింది. అయితే 2022లో ప్రారంభించిన కొత్త పథకం ప్రకారం 70,000 అందిస్తోంది. బీసీసీఐ నిబంధనల ప్రకారం మ్యాచ్ల సంఖ్య ఆధారంగా మాత్రమే పెన్షన్ ఇస్తుంది. అనిల్ కుంబ్లేకి నెలకు 30,000 పెన్షన్ గా ఇస్తోంది. 17 టెస్ట్ మ్యాచ్లు ఆడిన వినోద్ కాంబ్లీకి కూడా అంతే మొత్తం లభించింది. సచిన్ టెండూల్కర్ 50,000 నుంచి 70,000 మధ్య పెన్షన్ అందుకుంటున్నాడు. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.